హాయ్ ఎవ్రీవన్. సో మొన్న రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగాను. సో చాలా తక్కువ మంది దానికి ఆన్సర్ ఇచ్చారు. సో దానికి ఆన్సర్ నేనే చెప్తా ఉన్నాను ఇప్పుడు మళ్ళీ. సో మనకి చలికాలంలో ఎందుకు చర్మం పగులుతుంది? ఎండాకాలంలో చర్మం అనేది హెల్తీగా ఉంటుంది. బట్ ఎండాకాలంలో వాతావరణం అంతా కూడా ఎండిపోయి ఉంటుంది, అవునా? కానీ మనిషి శరీరం మాత్రము ఎండిపోదు, చాలా హెల్తీగా ఉంటుంది. బట్ చలికాలం మాత్రం వాతావరణం అంతా పచ్చగా చిగురిస్తూ చల్లగా ఉంటుంది, కానీ మనిషి శరీరం మాత్రం పగులుతూ ఉంటుంది. రీజన్ ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ అడిగాను. సో దానికి చాలా తక్కువ మంది ఆన్సర్ ఇచ్చారు. అవి కూడా వాళ్ళకి తెలిసిన ఆన్సర్ ఇచ్చారనమాట. సో అసలు ఆన్సర్ ఏంటి అని అంటే, వాటర్ తాగకపోవడం. సఫిషియెంట్ వాటర్ అనేది మనం తీసుకోం. చలికాలంలో కావచ్చు, వర్షాకాలంలో కావచ్చు, మనము సఫిషియెంట్ వాటర్ అనేది తీసుకోం. మేజర్గా చలికాలంలో తీసుకోలేకపోవడం వల్ల. సో బయట నుంచి బాగా చల్లదనం ఉంటుంది, లోపల మాత్రం విపరీతమైన వేడి ఉంటుంది. ఎందుకంటే వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం వల్ల. అందువల్ల మనకి చర్మం అనేది పగులుతూ ఉంటుందన్నమాట. సో ఈ చలికాలం ప్రతి ఒక్కరు కూడా ప్రాపర్గా వాటర్ తీసుకోండి. మనకి వచ్చేసేసి ఎటువంటి బాడీకి సంబంధించి చర్మం పగిలిందని చెప్పేసి ఎటువంటి లోషన్స్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయకుండానే హెల్తీగా మన చర్మాన్ని కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. అది వాటర్ సఫిషియెంట్గా తీసుకోవడం. రైట్? థ్యాంక్ యూ సో మచ్.